అందరూ ఒకసారి ప్రభు సన్నిధిలో తన్ను తాను మీరు పరిశీలించండి. ఈ లోకములో మానవ జీవితం ఏంటో అని యోబు చెప్పినప్పుడు, నాకు అనుగ్రహించిన జీవితం ఏంటో అని దేవుడు చెప్పి ఉన్నాడు. ఈరోజు మనకు అనుగ్రహించిన ఈ దేవుని రాజ్యములో ఉన్న దేవుని రాజ్యం యొక్క ఫలము, దేవునికి స్తోత్రం, ఇచ్చేవారిగా, ఫలమిచ్చేవారిగా నిలబడదామా అంటే, మరొక మాటలో మాట్లాడితే, ఉదయకాల సమయంలో దేవుని రాజ్యం నీకు ఎందుకు అనుగ్రహించాడంటే, నీవు నీ కుటుంబముకు ఒక చెట్టు వలె ఉండటానికి, నెమ్మది లేని వారికి నెమ్మది కలిగ చేసేవారిగా ఉండటానికి దేవునికి స్తోత్రం. రోగములో కొట్టుమిట్టాడుచున్న వానికి ఆదరణ కలుగు చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నారు. నీ ఉన్న ఇంటికి, నీ ఉన్న సమాజముకు నీ ఒక ఫలమిచ్చే చెట్టు వలె ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నారు. కానీ ఆ విధంగా లేకపోతే ఇచ్చువానికి అది అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో మన జీవితం మనం ప్రభువుని అప్పగించి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు.